ప్రజాపాలన కొత్త పుంతలు తొక్కుతోంది. తమ ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే పాపం అన్నట్టుగా సర్కార్ సామాన్యులపై అధికార జులుం ప్రదర్శిస్తోంది. పవర్ కట్ పై ట్వీట్ చేస్తే మహిళా జర్నలిస్టులపై కేసు పెట్టింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మమ్మల్నే ప్రశ్నిస్తారా, ఎంత ధైర్యం అంటూ మహిళా జర్నలిస్టులపై గుడ్లు ఉరిమింది. ఇంకెవరూ తమను ప్రశ్నించే సాహసం కూడా చేయొద్దని తీవ్ర చర్యలకు ఉపక్రమించింది. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో పోలీసులు కేసు నమోదు చేశారు. అసలేం జరిగిందంటే ఎల్బీ నగర్ ఏరియాలోని ఆటో నగర్ కు చెందిన కృతిక శనివారం ట్విట్టర్ ఎక్స్ లో కరెంటు కోతలపై పోస్ట్ పెట్టారు. తాము నివాసం ఉంటున్న ప్రాంతంలో గంటల తరబడి కరెంటు పోతుందని, ఒక్క రోజులోనే వరుసగా 7 గంటల పాటు కరెంటు కట్ చేశారని తన పోస్ట్లో పేర్కొన్నారు. ఆ తర్వాత విద్యుత్ శాఖ సిబ్బంది ఆమె ఇంటికి వెళ్లి ఎందుకు ట్వీట్ చేశారు, వెంటనే దానిని డిలీట్ చేయాలని అల్టిమేటం ఇచ్చారు. కృతిక విద్యుత్ సిబ్బంది తనను వేధింపులకు గురి చేసిన విషయాన్ని వివరిస్తూ మంగళవారం ఉదయం మళ్లీ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ఎక్స్ లో వైరల్ కావడంతో ఆమెకు రేవతి అనే మహిళా జర్నలిస్ట్ సంఘీభావం తెలిపారు. కరెంటు కోతలపై ట్వీట్ చేస్తే లైన్మెన్ బెదిరించి మరీ ఆ ట్వీట్ డిలీట్ చేస్తున్నారని తన ఎక్స్ అకౌంట్ లో ఆమె పోస్ట్ చేశారు. ఎక్స్ వేదికగా సాగుతున్న ఈ చర్చలో రాచకొండ పోలీసులు జోక్యం చేసుకుని వివరాలిస్తే తాము పరిశీలిస్తామని పోస్ట్ చేశారు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కు సంబంధించిన అంశంలో మీరెలా జోక్యం చేసుకుంటారు అని రేవతి ప్రశ్నించారు. దీంతో ఎల్బీ నగర్ ఏఈతో ఫిర్యాదు తీసుకుని రేవతిపై కేసు నమోదు చేశారు. మహిళా జర్నలిస్ట్ తో పాటు వేధింపులకు గురైన మహిళకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మద్దతు తెలిపారు.